అన్నదాతకు కష్టకాలం వచ్చింది. ఆరుగలం కష్టపడి పండించిన పంట సాగునీరు లేక కళ్ల ముందు ఎండిపోతుంటే తల్లడిల్లిపోతున్నాడు. పంటను కాపాడుకునేందుకు పడరాని పాటలు పడుతున్నాడు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో సాగునీరు లేక పంట పొలాలు ఎండుముఖం పట్టడంతో వాటర్ ట్యాంకర్ సహాయంతో రైతులు పంట పొలాలకు నీరందిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరందిందని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో సాగునీటిని విడుదల చేయడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. పొలం మొత్తం ఎండిపోయింది. నీళ్ళు లేక బోర్లో నీళ్ళు లేవు. ఆ కాలువ నీళ్ళు ఒక్కరోజు ఇడిచినట్టు ఇడిచిర్రు, మళ్ళీ ఎట్లయిందో బంద్ చేసిర్రు. కనీసం అది కాలువ నీళ్ళు ఇడిచినా కానీ బోర్లలో నీళ్ళు ఏపుతుండే, నీళ్ళు వస్తుండే. ఈ పెట్టిన పెట్టుబడి కూడా మాకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. గమనించాలి గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు తిరిగి సర్వే చేసి వాస్తవంగా నిజమేనా కాదని తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. రైతు రుణమాఫీ కూడా కాలేదు. నాకు రైతు రుణమాఫీ ఎందుకు కాలేదని బ్యాంకులలో అడిగితే అది మాకు తెలియదు, అది వాళ్ళకే తెలుసా అంటని వాళ్ళు బ్యాంకు వాళ్ళు అన్నారు. మరి ఎట్లా చేసుడు? ఈ పెట్టుబడి ఏమో నాకు తిరిగి రావడం లేదు, అన్నిటికీ మునిగడం జరుగుతుంది. నీళ్ళు లేవన్నా, నీళ్ళు లేక ఎండిపోయింది. మొన్న ఒకరోజు కాలు ఇచ్చారు. ఒకరోజు కాలు ఇచ్చినందుకు ఒక 2-3 రోజులు మంచిగా పోసింది రిగ్గు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు ఇడిచారు, పొలాలు ఎండిపోలేవు. ఇప్పుడు వీళ్ళు ఎక్కినట్టే మొత్తం కరెంట్ సుధా ప్రాబ్లం అవుతుంది. నీళ్ళు సుత లేవు, కరెంట్ సుధా బరాబరి ఉంటలేదు. ఇది ఎకరం చిల్లర అవుతుంది. ఇది ఎండిపోయింది, పెట్టుబడి మీద పడేటట్టుంది. జర గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటే మంచిగా ఉంటుంది.